ప్రధాని నరేంద్ర మోదీ విజిట్ చేయడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు రాజస్థాన్లో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి ఒక ఆయిల్ రిఫైనరీలో ఒక పేలుడు సంభవించింది. ప్రారంభోత్సవానికి ముందు రోజే ఇలా జరగడం ఏంటి? అందులోకి ప్రధాని మోదీ నెక్స్ట్ డే వెళ్ళబోతున్నారు. ముందు రోజు జరిగేసరికి ప్రధాని మోదీ టార్గెట్గా ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేశారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. ఇది ఎందుకు అనుమానం కలుగుతోందంటే కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ చేసినటువంటి హెచ్చరికలు కానీ, మీ డ్యామ్లను టార్గెట్గా చేసుకుని మీ మిసైల్స్ ప్రయోగిస్తాం, లేదా మీ రిఫైనరీలు అంటే గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్లో ఉన్నటువంటి రిఫైనరీ పైన అటాక్ చేస్తాం, ఇలాంటి హెచ్చరికలన్నీ కూడా గతంలో పాకిస్తాన్ చేసింది. దీంతోపాటు తాజాగా భారత్లో ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే వేదాంత కంపెనీలో కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆ పవర్ ప్లాంట్లో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. అందులో 21 మంది చనిపోయారు. అదొక దుర్ఘటన. దీంతోపాటు వివిధ దేశాల్లో లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఈక్వెడార్, తాజాగా ఇరాక్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అది పవర్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో గడిచిన వారం 10 రోజుల్లో ఈ సంఘటనలన్నీ జరిగేసరికి దీని వెనక ఏదైనా పవర్ సెక్టార్లో చమురుకు సంబంధించి ఏదైనా ఒక పెద్ద కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు ఏమైనా ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారా? వ్యక్తి టార్గెట్గా జరిగిందా ఈ దాడి? మోదీ టార్గెట్గా ఈ దాడి జరిగిందా? లేకపోతే భారత్ ఒక హెచ్చరికలాగా పాకిస్తాన్ చేయించిందా? లేదంటే అమెరికా డీప్ స్టేట్ హస్తం ఏమైనా ఉన్నదా? లేకపోతే ఈ ప్రపంచాన్ని శాసించాలి అనుకున్నటువంటి లేదా పవర్ సెక్టార్ని శాసించాలనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇదంతా కూడా ఈ దేశాల్లో జరిగినటువంటి ఈ దుర్ఘటనలన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసినవేనా? ఇలాంటి అనుమానాలన్నీ కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్ఐఏ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం ఏటీఎస్ కూడా విచారణ చేస్తుంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతోంది, దీని వెనక ఎవరున్నారనేది.